టీవీ రైడర్స్ కార్పొరేట్ మిసైల్ జరిగిన మ్యాచ్ లో టీవీ రైడర్స్ మొదటిగా 112 వ్యక్తిగత స్కోర్ చేసింది. 113 రన్స్ ని ఇప్పుడే కార్పొరేట్ మిసైల్స్ క్రాస్ చేసింది. మొదటి గెలుపు కార్పొరేట్ మిసైల్స్ అయింది. ఇక్కడ ఉత్కంఠభరితంగా మ్యాచ్ లో వన్ సైడ్ మ్యాచ్ కేవలం ఒకే 2 వికెట్లు కోల్పోయి మ్యాచ్ ని తన సొంతం చేసుకుంది కార్పొరేట్ మిసైల్స్. కార్పొరేట్ మిసైల్స్ మాత్రం మొదటి విజయం నమోదు చేసుకుంది. టీవీ రైడర్స్ ఇప్పటిదాకా కొద్ది గొప్ప గెలుస్తామనేటువంటి ఎక్కడో ఆశ, అంటే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత కొంచెం నెమ్మదించింది మ్యాచ్. తర్వాత గెలుస్తామనేటువంటి టీవీ రైడర్స్ కి నీరు జల్లింది, ఆశల మీద నీళ్లు జల్లారు కార్పొరేట్ ఎంప్లాయీస్. కార్పొరేట్ మిసైల్స్ మాత్రం చాలా చక్కగా మ్యాచ్ ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. అదిగోండి అక్కడ టీవీ రైడర్స్ మరియు కార్పొరేట్ ఎంప్లాయీస్ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. కార్పొరేట్ మిసైల్స్ మొదటి విజయం నమోదు చేసుకుంది. టీవీ రైడర్స్ కూడా వాళ్ళకు స్పోర్ట్స్ స్పిరిట్తో వెళ్ళి ముందుగా వాళ్ళకి ఎదురుగా వెళ్ళి వాళ్ళతో కరచాలనం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ అయితే చాలా ప్రొఫెషనల్గా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడే విధంగా చాలా చక్కగా జరిగింది మ్యాచ్. ఏదైతే కార్పొరేట్ మిసైల్స్ మాత్రం చాలా చక్కగా చాలా ప్రొఫెషనల్గా కేవలం సింగిల్స్ కాదు 6 4 రెచ్చిపోయి మరి గేమ్ని వన్ సైడ్ మ్యాచ్గా నమోదు చేసుకున్నారు. ఇప్పుడే గెలిచి ఉందాతనంగా సింహంలాగా తిరిగి వస్తున్నారు కార్పొరేట్ మిసైల్స్ ఇద్దరు బ్యాట్స్మెన్స్. చాలా చక్కగా ఆడారు. పాపం టీవీ రైడర్స్ మాత్రం చాలా నిరుత్సాహంగా వెనక్కి తిరుగుతూ ఉన్నారు. స్పోర్ట్స్ స్పిరిట్తోనే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ చాలా చక్కగా ముందుకెళ్లారు. కంగ్రాట్స్ అండి, మొదటి మ్యాచ్ మీరే సొంతం చేసుకున్నారు. చాలా వన్ సైడ్ మ్యాచ్ లా సాగింది. ఎక్కడ కూడా మీకు మ్యాచ్ టైట్ అనిపించలేదు. ఓన్లీ 6 4 రెచ్చిపోయారు. ఓకే, ఎలా ఉంది మొదటి ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. యాక్చువల్లీ గ్రౌండ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది, మేము ఎక్స్పెక్ట్ చేయలే. బట్ అదే ఆర్గనైజేషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఫౌండేషన్ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఈరోజు మ్యాచ్ ఏంటంటే ఫస్ట్ మేము ఫీల్డింగ్ తీసుకోవడం మంచి పని అయింది. ఇప్పుడు బాల్ బాగా వస్తుంది. ఫస్ట్ వాళ్ళకు సరిగ్గా రాలేదు బాల్. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ వాస్ వెరీ గుడ్. మేము చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నాం. టీవీ ఆర్టిస్ట్ తరఫున మంచి సపోర్ట్ దొరికింది. వాళ్ళు కూడా ప్రత్యర్థులు అయినప్పటికీ మ్యాచ్ లో మీకు కూడా వాళ్ళు ఫ్రెండ్లీ నేచర్ తో స్పోర్ట్స్ స్పిరిట్ తో సపోర్ట్ చేస్తున్నట్టు కనబడుతోంది. ఎస్, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళు పలకరించే విధానం కానీ. బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చాలా మంచి ప్లేయర్స్ యాక్చువల్లీ తెలిసిపోతుంది. బట్ వాళ్ళకు బాల్ అనేది వాళ్ళకు బ్యాటింగ్ అప్పుడు పిచ్ సహకరించలేదు. సో లో స్కోర్ కొట్టారని నేను అనుకుంటున్నాము. ఆ తర్వాత చాలా మంచి ఫీల్డింగ్ కూడా చేస్తారు. వాళ్ళలో మంచి స్పోర్టివ్ స్పిరిట్ ఉందండి వాళ్ళలో. మొదటి మ్యాచ్ మీరు సొంతం చేస్తున్నారు. థ్యాంక్ యూ. మొదటి మ్యాచ్ ఒకటి కాదు, ఫైనల్స్ కూడా గెలవాలని చెప్పి గట్టి ప్రయత్నం చేస్తాం. డెఫినెట్ గా ఫైనల్స్ కూడా గెలుస్తామని అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ టీం ఎలా ఆడతారో అంత ప్రొఫెషనల్ గా ఆడే విధానంలో కూడా చాలా ప్రొఫెషనాలిటీగా ఆడారు. కేవలం 6 4 రెచ్చిపోయారు. సార్ ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? మీకు అంత కాన్ఫిడెంట్ ఎలా ప్లేయర్ సార్? అంటే క్రికెట్ చిన్నప్పటి నుంచి అందరం ఆడేవాళ్ళమే. బట్ దాని తర్వాత కూడా ఒక టీం లాగా పెట్టుకొని మా కంపెనీ టీం పెట్టుకొని రెగ్యులర్ గా కార్పొరేట్ లీగ్స్ అనేవి ఏమైనా ఉంటే డెఫినెట్ గా మేము ఆడుతూనే ఉంటాం. ఎక్స్పీరియన్స్ ఉంది. కొంత గ్యాప్ వచ్చినా దీంట్లో వచ్చినా కానీ గ్లాడ్ ఇవాళ మంచి రన్అప్ మంచిగా ఆడారు అందరు చాలా మంది. టీవీ రైడర్స్ కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ క్రికెట్ మీద మంచి అవగాహన ఉంది. కానీ ఎక్కడ మీరు పై చేసి సాధించడానికి ముఖ్యంగా రీజన్ ఎక్కడ ఉంది అనుకుంటారు? ఒకటి మా బ్యాటింగ్ లైనప్ కొంచెం స్ట్రాంగ్ అనిపించింది ఇవాళ. బౌలింగ్ లైనప్ డెఫినెట్ గా మీరు అన్నట్టు ఫీల్డింగ్ వాళ్ళు కొంచెం ఎక్కడ మిస్ కాకుండా చేసినా కానీ బ్యాటింగ్ లైనప్ వచ్చేసరికి ఒకరిద్దరు బ్యాట్స్మెన్స్ సరే కొంత వాళ్ళ ఇనిషియల్ స్పిన్నర్స్ తో స్టార్ట్ చేయడం కావచ్చు. బ్యాటింగ్ లైనప్ ఒకరిద్దరు సాయి బాగా పుల్ ఆఫ్ చేస్తారు. సో దట్స్ ద మేజర్ రీజన్ టర్న్ అరౌండ్.